నా పేరు యెహోషువ. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ కైకలో ప్రతి శనివారం కూడా ఇంచుమించు 5-6 జిల్లాల వ్యాప్తంగా ఒక 6,000 మంది వరకు మనం ఒకసారి ఫ్యాన్ అటు తిప్పుకుంటావా? కాదు, మైక్కి రెస్ట్ కొద్ది తిప్పుకోండి, మాకు లైట్గా వచ్చేలా. ఓకే, హల్లెలూయా. మరి ఓకే, దేవుని బట్టి అనేకులు ఆ సన్నిధిలో దేవుడి చేత బాగుపడుతూ ఉన్నారు. ఈరోజు మరి బిడ్డలు ఈ ప్రాంతానికి రావడానికి మరి ఎన్నో దినాల నుంచి ఒకసారి మా గృహం దర్శించాలన్నప్పుడు మా ఖచ్చితంగా దేవుడి మాట వచ్చిన దినాన్న వస్తానని చెప్పాను. అనుకోకుండా ఈరోజు మాట రావడం, బిడ్డలు ఏర్పరచుకోవడం జరిగింది. దేవుడికి మహిమ కలిగింది. తప్పలు కూడా దేవుని మహిమపడతాం. మంచిది. దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 55:19 వచనం ధ్యానం చేసుకుందాం. పేజ్ గొల్లు వస్తుంది. కీర్తన గ్రంథం 55:19 వచనం. మైక్ తీసుకొని. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు చదవం. మారు మనసు లేని వారై చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దైవజనమా, ఈనాడు చాలా మంది దేవుణ్ణి నమ్ముకొని దేవుళ్ళ కడగబడిన వారిగా కనబడుతూ ఉంటారు. వారి జీవితాల్లో పేరుకి బాప్తిష్టం ఉంటుంది కానీ మనసు మట్టిగా మారకుండానే నడుస్తున్న వారు చాలా మంది కనబడుతున్నారు. వారు అంటూ ఉంటారు, మీ దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలు అవుతుందండి, ఎప్పుడో మేము దేవుళ్ళలో కడగబడి ఉన్నామండి, మీ బాప్తిష్టం కలిగిన వ్యక్తులుగా ఉన్నామని చెప్తారు. కానీ వారి జీవితాల్లో కావలసిన మారు మనసు కానీ దేవుడికి భయపడే తత్వం లేకుండా ఈ లోకం సంచరిస్తూ ఉంటారు. ఈ రోజులో చాలామంది కూడా బాప్తిష్టం అయితే పొందుతున్నారు కానీ బాప్తిష్టం తగ్గట్టుగా వారి జీవితాలు మార్చుకుంటున్నాం. క్రియల్లో కానీ, ఆలోచనలో కానీ, నడకలో కానీ, ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు తెలియక మునుపు, బాప్తిష్టం లేనప్పుడు, యేసు రక్తంలో కడగబడలేనప్పుడు ఎటువంటి అయితే మనస్సు ఉండి ఎటువంటి నడవడ కలిగిన వారిగా ఉన్నారో దేవుడు నమ్ముకొని దేవుళ్ళు కడగబడి బాప్తిష్టం పొందిన తర్వాత కూడా అదే పాత మనసుతో దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. వీరి జీవితాల్లో దేవుణ్ణి కలిగిన తర్వాత కూడా మారు మనస్సు లేని వారిగా ఉంటారు. పాతకాలంలో ఏ అలవాట్లు అయితే కలిగి ఉంటారో, ఏ పద్ధతి అయితే కలిగి ఉంటారో, ఏ మాట తీరైతే కలిగి ఉంటారో, ఏ స్వభావం అయితే కలిగి ఉంటారో, పేరుకు దేవుణ్ణి నమ్ముకొని రక్షించబడే వారిగా లోకానికి కనబడతారు. కానీ అంతరాత్మలో కానీ భౌతికంగా కానీ బాప్తిష్టం తగ్గ జీవితాన్ని లోకంలో చూపించలేని వారు 100% ఈ లోకంలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఆ దినాల్లో కూడా చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుళ్ళు కడగబడి ఉన్నారు. కానీ వారి జీవితాల్లో దేవుడు నమ్ముకోలేనప్పుడు ఎలాగైతే లోక తలంపుల్లో పరిగెత్తే వ్యక్తులుగా ఉన్నారో, లోక అలవాట్లు ఎలాగైతే దిగజారిపోయి ఉన్నారో, దేవుల్లో కడగబడిన తర్వాత కూడా మారు మనస్సు లేని వ్యక్తులుగా, దేవుడంటే భయం లేని వ్యక్తులుగా వారి జీవితాలు కొనసాగుతున్నప్పుడు అటువంటి వ్యక్తులతో దేవుడు పలుకుతున్న మాట వారికి ఏం లేదంట, మారు మనస్సు లేని వారై నన్ను వెంబడిస్తున్నారు. దేవుడు స్తోత్రం. ఇటువంటి జీవితాలు ఎన్నాళ్ళు దేవుడితో ఉన్నా బాగుపడలేదు. 100 సంవత్సరాలు దేవుడితో కొనసాగినా, 100 సంవత్సరాలు దేవుడు మందిరంకి వెళ్ళినా, 100 సంవత్సరాలు మోకరించి ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నా దేవుని బట్టి వారి జీవితాల్లో మేలు చూడలేరు. దేవుని బట్టి వారి కార్యాలు చూసే వ్యక్తులుగా ఉండక కష్టాల మధ్య, కన్నీళ్ళ మధ్య వారు ఏడు. ఎందుకు కారణం అంటే అంటారు, మీ దేవుడిని నమ్ముకున్నాం కానీ ఏంటో రండి కష్టాలు పెరిగిపోతున్నాయి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళక మునుపు చింపురు జుట్టుతో ఉంటాడు. సరిగా వారు బట్టలు వేసుకోవడం తెలియదు. పెద్దల్ని ఎలా గౌరవించాలో, అమ్మని ఎలాగో తెలియకుండా రోడ్డు మీద బచ్చాలు ఆడుకునేవాడు కనబడుతూ ఉంటాం. ఆ విద్యార్థి స్కూల్కి అలవాటు చేసిన తర్వాత, ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు జుట్టు కొబ్బను రాసుకొని, మంచి బట్టలు వేసుకొని, గౌరవం కలిగిన మాట తీరు నేర్చుకొని, పెద్దలను ఎలా గౌరవించాలో, ఎలా ఉండాలో నేర్చుకునేవాడుగా ఒక విద్యార్థి మారుతూ ఉంటాడు. దేవుడు స్తోత్రం. దేవుడు నమ్ముకొని దేవుడు మందిరికి పేరుకి మాత్రం వెళ్ళి
ఎన్నాళ్ళు దేవుడు మందిరికి వెళ్ళినా, ఎన్నాళ్ళు కొనసాగుతున్నా జీవితంలో మార్పు రాక, మనస్సులో మార్పు రాక, ఆలోచనలో మార్పు రాక, దేవుడు తెలియనప్పుడు, దేవుడు మందిరికి వెళ్ళలేనప్పుడు ఎలాగైతే గాలికి తిరిగే వాళ్ళగా ఉంటామో, దేవుళ్ళు కడగబడిన తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు దేవుడు నమ్ముకున్నవారు గాలికి తిరిగేవారు ఉన్నారు. దేవుడు స్తోత్రం. అందుకే వారి జీవితాలు ఎప్పుడు కూడా కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళు, అప్పులు ఏడ్చేవారుగా ఉంటాం. వారు దేవుడు మందిరికి వెళ్ళి ఒక దీవుని చూడలేరు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు తప్ప వారి జీవితంలో ఆరాధించే దేవుని బట్టి మేలు కలగదు. నష్టాల్లో, బాధల్లో వారు పరిగెడుతూ ఉంటాం. పైకి బాగా ఉన్నతంగా ఉంటారు, కానీ వారి గుండెలు అనేకమైన వ్యాధులకు పరిగెట్టే కారణం వారు మారు మనసు లేకుండా ఏం చేస్తారంట, దేవుని వెంబడిస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా దేవుని కలిగిన వ్యక్తిగా మారిన తర్వాత మారు మనసు ఖచ్చితంగా పొందుకోవాలి. దేవుడు తెలియనప్పుడు ఏ మనసు అయితే నీకుందో, ఏ అలవాట్లయితే నీకు ఉన్నాయో, దేనికోసమైతే లోకంలో పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావో, గతకాల చరిత్రలో నీ గుణం ఎలాగుందో, దేవుని కలిగిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత, రక్షణ భాగ్యం పొందుకున్న తర్వాత పాత జీవితం అంతా గతించి నూతన వ్యక్తిగా దేవుళ్ళు కలగాలి. మన మనసులో మార్పు దేవుడికి చూపించాలి, మన హృదయంలో మార్పు దేవుడికి చూపించాలి. దేవుడికి ఏదైతే ఇష్టమైన అలవాట్లు గతకాలం కలిగి ఉన్నావో వాటిని విడిచిపెట్టేవాడిగా, వాటిని దూరపరుచుకునే వ్యక్తిగా మన జీవితాలు మార్చుకొని మారిన మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఒక్క మనిషి కూడా ఈ లోకంలో కష్టాలు ఉండే ఛాన్స్ లేదు. తప్పకూడదు. దేవుడి స్తోత్రం. లోకాసు వార్త 3వ అధ్యాయము, లోకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవమ్మా. మారు మనసునకు తగిన ఫలములు చాలు. దేవుడి స్తోత్రం. బైబిల్ అంటుంది, నువ్వు రక్షించబడే వ్యక్తిగా ఉన్నా ఇంకా ఎందుకు లోకాలు ఎడుతుంటావు? జీవితాన్ని మార్చుకోవలసిన నీవు జీవితాన్ని మార్చుకోక, బతుకును మార్చుకోక, పేరుకు మాత్రమే బాప్తిస్మం పొందిన వ్యక్తిగా ఉండి దానికి తగ్గ ఫలాన్ని ఫలించే వ్యక్తిగా లేకపోతే జీవితకాలం అంతా మనిషి ఎలా ఉంటాడంట, కన్నీరుతో ఉంటాడు. దేవుడి స్తోత్రం. నీ పెరట్లో గులాం మొక్క వేసుకుని ఉంటే ఖచ్చితంగా ఫలించాలని కోరుకుంటూ ఉంటావు. అది ఫలించాలనే పొద్దున్న సాయంత్రం నీరు పోస్తూ ఉంటాం. అది కాను పువ్వు కాయకపోతే, కాయ పండేదిగా మార్చకపోతే నీకు చాలా కోపం. దేవుడి స్తోత్రం. 6 నెలలు ఓపిక పడతావు, ఇంకా కాయకపోతే ఏర్లు తీసి పెగిలి చదవబడతావు. దేవుడి స్తోత్రం. అడుగుతారు, ఏమ్మా ఎందుకు పీకేసావంటే దీనివల్ల ఉపయోగం ఉంది. ఉదయము సాయంత్రం కూడా నీరు పోసే వ్యక్తిగా నేను ఉన్నాను. 6 నెలల పాటు జీవితంలో నీరు పోస్తూ ఉన్నాను. ఓ పువ్వు ఇద్దని చూశాను, ఓ కాయ ఇద్దని చూశాను. ఇది గొడ్డుమోతిగా ఉంది కనుక దీని నాకు అవసరం లేదు కనుక దీన్ని తీసి పక్కన పెట్టి ఎండిపోయి దేంట్లో పెడతాను, పొయ్యిలో పెడతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిరంతరం నీ జీవితం కాపాడుతూ, నీ కుటుంబాన్ని కాపాడుతూ, ఆయుష్కాలు నీకు అప్పగిస్తూ, ఆరోగ్యం నీకు ఇస్తూ, నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటూ, కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో నువ్వు బాగుండాలని కోరుకునే వ్యక్తిగా జీవితంలో దేవుడు ఆశించేవాడిగా మనం మారుతున్నప్పుడు పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకొని రక్షించబడే వ్యక్తిగా ఒక ముద్ర వేసుకొని బ్రతుకులో మార్పు లేకుండా తిరిగే వ్యక్తులతో దేవుడు అంటున్నాడు, నువ్వు మారు మనసు తగ్గ ఫలితాన్ని ఫలించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు మొండు హృదయాలుగా ఉంటున్నాయి. దేవుడు నమ్ముకున్న ఫలభరిత హృదయం ఉంటలా, దేవుడు నమ్ముకున్న మారు మనసు కలగతాలా, దేవుడు నమ్ముకున్న దేవుడు మందిరికి వెళుతున్నా పాత జీవితం వదిలిపెడతాలా, పేరుకి మాత్రమే రక్షించబడ ముద్ర వేసుకుంటున్నారు. పాత అలవాట్లే, పాత ప్రవర్తనే. గతకాలం అంతా దేవుని కలిగి లేనప్పుడు సినిమాలకి, శిఖాలకి, కప్పులకి, పప్పులకి, పేకాటికి, కోడిపందాలకి, జోదాలకి, మొగలాగులకి, ఇవన్నీ దేనికైతే బానిసగా మనిషి మారిపోయాడు, దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆరాధించి నీటిలో రక్షణ పొందుకొని దేవుడి బిడ్డగా ముద్ర వేసిన తర్వాత కూడా దానికి తగ్గ ఫలితాన్ని ఫలించక పాత గుణాలు గుండెల్లో దాచుకొని, పాత అలవాట్లు దాచుకొని, పాత స్వభావం దాచుకొని మారు మనసు లేని వారుగా ఈ లోకములు అందరికీ రక్షించుబడి కనబడుతూ ఉంటారు. కానీ దేవుడు మార్గంలో వారి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందంట, పాత జీవితమే. దేవుడి స్తోత్రం. దానివల్ల నీ జీవితానికి ఏంటి లాభం? ఇలాంటి మనసు కలిగి ఎన్నాళ్ళు దేవుని వెంబడించనా దేవుడి దయ పొందుకుంటావా? దేవుడి చేత ఆశ్రయించబడతావా? దేవుడికి తగ్గ మనిషిగా నువ్వు మారకుండా
దేవుడు తగ్గ హృదయం నువ్వు ఇవ్వకుండా, నీ జీవితం ప్రభుకి అప్పచెప్పకుండా, నామకార్థమైన భక్తిలో నీవు ఉండి నామకార్థంగా సన్నిధికి పోయి జపాలు తపాలు చేస్తూ ఉంటే ఎప్పటికీ నీ బాధలు బాధల్లాగా ఉంటాయి. నువ్వు అనుకుంటావు ఏంటోనండి, దేవుణ్ణి నమ్మి 25 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలమ్మా? 25 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నానండి. నా జీవితంలో కష్టాల పోట్ల, నా జీవితంలో బాధల పోట్ల, నా జీవితంలో ఏదో ఒక జబ్బు వెంటాడుతూనే ఉంది, ఏదో ఒక బాధ వెంటాడుతున్నా అనుకుంటా తప్ప నేను మారలేదనే భావాన్ని ఎప్పుడు ఒప్పుకో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. జీవితం మారకుండా, బ్రతుకు మారకుండా, ఆలోచన మారకుండా, గుణం మారకుండా ఎలా నీ జీవితం దేవుడు బాగు చేస్తాడు. చెడిపోయిన మార్గంలో ఉంటే దేవుడు దీవెత్తాడా? లోక మార్గంలో ఉంటే దేవుడు దీవెత్తాడా? నువ్వెంతగా దేవుడు రక్షించబడ్డా, దేవుడు నామలో ఉన్నా, నీ మనస్సు మారకుండా ఎంతకాలం దేవుడితో ఉన్నా ఆ భగవంతుడి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని మనకు రాకుండా నీ క్రియలు ఆపుతూ ఉంటాయి. నీ మనసు చెడిపోయిందిగా ఉంది కనుక, నీ హృదయం చెడిపోయిందిగా ఉంది కనుక, లోక మార్గం నడిచే వ్యక్తిగా ఉన్నావు కనుక, కేవలం పేరుకు మాత్రమే దేవుని నమ్ముకో రక్షించబడ్డావు కనుక, ఆ రక్షించబడిన వ్యక్తిగా నువ్వు దేవుడి నుంచి ఒక ఆశీర్వాదం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఒక దీవెని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ప్రభుని బట్టి నా కుటుంబం దీవించబడుతుందని, ప్రభుని బట్టి నా జీవితం దీవించబడుతుందని, ప్రభుని బట్టి నా అప్పుల్లోంచి బయటకు వస్తానని ఎన్నో ఊహలతో భావాలతో ఊహించుకున్నా కానీ నేను మారాలి, నా హృదయం మారాలి, నా ఆలోచన మారాలి, నా గుణం మారాలి, నా స్థితి మారాలని మనిషి మర్చిపోయి పేరుకి మాత్రమే రక్షించబడి బాప్తిస్మం పొందుకొని పైకి క్రైస్తవుడే, లోపల అందనంట అంత లోకమే. దేవుడి స్తోత్రం. మారాలి, మారాలి క్రైస్తవుడా, మారిన వాడిగా దేవుడికే చూపాలిరా. మారాలి, మారాలి క్రైస్తవుడా, మారిన వాడిగా దేవుడికే చూపాలిరా. పేరుకు మాత్రమే నమ్ముకున్నాము, గుణము మాత్రము మారాలేదురా. పేరుకు మాత్రమే నమ్ముకున్నాము, గుణము మాత్రము మారాలేదురా. ఉదయాన్నే దేవుడి ముందు మోకరిస్తాము, సాయంత్రము లోకములో కలిసిపోతాము. ఉదయాన్నే దేవుడి ముందు మోకరిస్తాము, సాయంత్రం లోకములో కలిసిపోతాము. దేవా నా బతుకుని, దేవా నా బతుకుని దీవించాలన్నావు, మనసు మార్చుకో. దీవించాలన్నావు, మనసు మార్చుకో. మారాలి, మారాలి క్రైస్తవుడా, మారాలి, మారాలి క్రైస్తవుడా, మారాలి, మారాలి క్రైస్తవుడా, మారాలి, మారాలి. కొంతమంది జీవితాల్లో దేవుడు నమ్మిన తర్వాత తాగుతూనే ఉంటారు. ఒక పక్క అంటారు, ప్రభా నాకు బాగా దీవించు. ఎలా దీవిస్తాడరా? జీవితంలో దేవుడు నమ్ముకున్న తర్వాత మారవలసిన గుణం మారాలిగా. జీవితాన్ని మార్చుకోకుండా, హృదయాన్ని మార్చుకోకుండా, చివరికి దేవుళ్ళు కడగబడి ఉన్నా, బాప్తిస్మం పొందుకున్నా, పాత జీవితం నీలో దాచుకొని పేరుకి మాత్రం పైకి క్రైస్తవుడిగా మారి ఒక పక్క ప్రార్థిస్తూ, ఒక పక్క తాగుతూ, ఒక పక్క ప్రార్థిస్తూ, ఒక సినిమాలు పోతూ ఉంటే ఎలా దేవుడు దీవిస్తాడు? దేవుడి స్తోత్రం. ఒక మనిషి జీవితాన్ని దేవుడు దీవించాలంటే పరిశుద్ధుడిగా మారాలి. పరిశుద్ధమైన జీవితం మనిషి జీవితం లేకుండా దేవుడు దీవించలేడు. చెడిపోయిన వాడి జీవితాన్ని, లోకంలో ఉన్నవాడి జీవితాన్ని, పాపంలో ఉన్నవాడి జీవితాన్ని, వ్యసనాల్లో ఉన్నవాడి జీవితాన్ని, నువ్వు దేవుల్లో కరగబడి ఉన్నా, బాప్తిస్మం పొందుకుని ఉన్నా, ఒక దమ్ముడి కార్యాన్ని దేవుడు నీకు చెయ్యలేడు. దేవుడు స్తోత్రం. ఎప్పుడైతే మనసు మార్చుకుంటావో, హృదయాన్ని మార్చుకుంటావో, ఆలోచనలు మార్చుకుంటావో, నా బతుకు ఎలా ఉండకూడదు, నా తండ్రి పరిశుద్ధుడి కనుక, నీతిమంతుడి కనుక, న్యాయాధిపతి కనుక, నా తండ్రి నాలా ఉండాలి అనుకున్నాడు కనుక నేను ఆయనలా మారాలని పాత జీవితాన్ని వదిలిపెట్టి, పాత అలవాట్లు వదిలిపెట్టి, హృదయాన్ని మార్చుకున్న మనసు దేవుడికి ఇచ్చి ఒక్కసారి ప్రార్థించి చూడు. నీ కార్యం జరగకపోతే నా
పేరు మార్చుకుంటా. దేవుడు స్తోత్రం. గతకాలం అంతా ఈ కుటుంబంలో తారుమారు జీవితాలు ఉండే. ఒకరు బలంగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉంటే మరో వ్యక్తి బలంగా లోకంలో స్నేహంతో వెళ్ళేవారు. దేవుడు స్తోత్రం. గతకాలం అంతా వారి జీవితాల్లో పైకి నవ్వుతూ ఉన్న లోపల ఏడుతున్న బాధలే. కానీ ఎప్పుడైతే వారు మనస్సు మార్చుకున్నారు, హృదయం మార్చుకున్నారు, నీ దేవుని కలిగిన వ్యక్తి జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే నీ రక్షించబడిన వ్యక్తిని, బాప్తిస్మం పొందుకున్న వ్యక్తిని, నా జీవితం పరిశుద్ధంగా ఉండాలని ఎప్పుడైతే వారు ఆలోచన చేశారో, దానికి తగ్గ జీవితం మార్చుకునే ప్రయత్నం చేశారో, ఈరోజు బిడ్డలు అంటున్నారు, మా జీవితాల్లో చాలా కష్టపడ్డామండి, కానీ ఈరోజు మీ ఎంతో దేవుళ్ళో వెళుతున్నాం, దేవుడి మార్గంలో వెళుతున్నాం, మా మనసు తండ్రికి ఇచ్చాం, మా ఆలోచన దేవుడికి అప్పగిచ్చాం, దేవుడికి బాధ పెట్టే పనులు చేయకుండా మేము జాగ్రత్త పడుతున్నాం కనుక మా ఇంటిలో దేవుడు వచ్చాడు, నా కుటుంబంలో దేవుడు వచ్చాడు, నా సమస్య దేవుడు తీరుస్తున్నాడు, మా జీవిత కాలం అంతా తండ్రితోనే ఉంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తల్లి అయినా ఒక రూపాయి పెట్టి ఇవ్వాలంటే పుల్లిగా తెస్తారా? చెప్పండి అమ్మా, ఎత్తారా అమ్మా? జీవితాన్ని మార్చుకొని, తాగుడు మానుకొని, అలవాట్లు మానుకొని, రాత్రి 1 గంటకు వచ్చే కొడుకు 7 గంటలకు వస్తే చక్క వచ్చే టయానికి చికెనో మటనో ఫిష్ వండి దగ్గర కూర్చొని మెక్కెత్తో పడుస్తా. హల్లెలూయా. అదే రాత్రి 1 గంటకు వచ్చే వ్యక్తిగా ఉంటే కొన్నాళ్ళు బాధపడి అంటాం, ఆడు చావు చత్తాలి. దేవుడు స్తోత్రం. మనిషి కూడా ఈ రోజుల్లో బాప్తిస్మం పొందుకున్న ఎందరో బతుకులు మారిన వారు ఉన్నారండి. జీవితంలో పేరుకి మాత్రం రక్షించబడతారు కానీ గుణం మారదు, ఆలోచనలు మారు, పద్ధతి మారదు, లోక అలవాట్లు మాను. పేరుకి మాత్రం వాళ్ళతో వెళ్తా అంటారు, అబ్బో చాలా సీనియర్ నేను. దేవుడి స్తోత్రం. నీకంటే ముందు నమ్ముకున్నానే, దీవించబడ్డావా? బతుకులు ఆశ్రయించబడ్డావా? నీ వెనకాల వచ్చేవాడు దీవించబడుతూ ఉంటే ఎన్నాలో దేవుళ్ళు ఎందుకు దీవించబడిన కారణం ఏంటి? వాడు గుణం మార్చుకుని దేవుళ్ళకి వచ్చాడు. నువ్వు బతుకు మార్చుకోకుండా, హృదయం మార్చుకోకుండా, పేరుకు మాత్రమే బాప్తిస్మం పొందుకొని లోకంలో అన్ని కార్యక్రమాల్లో పరిగెడుతున్నావు కనుక దరిద్రం నీ జీవితాన్ని వెంటాడుతుంది, శాపం నీ జీవితం వెంటాడుతుంది. ఏ శాపం పోవాలని దేవుళ్ళకి వచ్చావో, ఏ కష్టం పోవాలని దేవుళ్ళకి వచ్చావో, ఆ దేవుళ్ళకి వచ్చిన మనిషి దేవుడికి తగ్గ హృదయాన్ని మనం అప్పచెప్పాలా, అప్పుడే మన జీవితం ఆస్వాదించబడతాయి. దేవుడి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. కాదు 6వ అధ్యాయం 6వ చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. చాలు. దేవుడి స్తోత్రం. చాలా మంది లోకల్ ఆ రోజుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించి దేవుళ్ళు కడగబడి చాలా మంది తప్పిపోయారు. దేవుడి స్తోత్రం. వారి కష్టాన్ని బట్టి దేవుణ్ణి నమ్ముకున్నారు, కొంతకాలం దేవుళ్ళు బలంగా ఉండి తర్వాత కాలంలో లోక స్నేహాన్ని లోక అలవాట్లుగా మార్చుకొని మరోసారి ఈ లోకంలో సిలువ యేసు ఏం చేస్తారంటే బాహాటంగా సిలువ. దేవుడి స్తోత్రం. చాలా మంది కొత్తగా దేవుళ్ళు రావాలంటే తప్పిపోయిన వాళ్ళని చూస్తారండి, బాగుపోను ఎవరు చూడడం. లోకంలో ఉన్న మనుషులు ఎతికే అన్ని ఒక చెడ్డ ఎత్తుతారు కదండి. ఎవడు చెడిపోయాడో దేవుళ్ళో ఉన్న ఆయన ఎత్తుక్కుంటే వారు ఆడే చెడిపో నువ్వే బాగుపడుకుంటావు. దేవుడి స్తోత్రం. చాలా మంది ప్రారంభ దినాల్లో ఆ దినాల్లో దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నారు. ప్రతి ఆదివారం కూడా దేవుణ్ణి తప్పట్లతో కనబరుస్తూ, కానీ చాలా మంది జీవితాల్లో ఈ లోక సంబంధమైన వాటికి బానిసగా మారిపోయి దేవుడిని విడిచిపెట్టి, దేవుడి మార్గాన్ని విడిచిపెట్టి, దేవుడి ఆలోచన విడిచిపెట్టి లోకంలో జారిపోయి మళ్ళా శేషుడు ఏం చేస్తారంట? సిలువ వేస్తున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది జీవితాలు పదే సార్లు వారి జీవితాల బట్టి దేవుని గాయపరుస్తూ ఉన్నారు, దేవుడు మనస్సును బాధ పెడుతూ ఉన్నాం. ఎవరి కోసమైతే దేవుడు ప్రాణం పెట్టాడో, ఎవరు బాగుండాలో కోరుకొని త్యాగం చేస్తాడో, ఏ మనిషి జీవితాన్ని పాపాన్ని క్షమించి తన భుజాలు వేసుకున్నారో ఆ మనిషి దేవుడి ద్వారా దేవుళ్ళలోకి వచ్చి మళ్ళా కొంతకాలం తర్వాత అదే వదిలేసిన అదే పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. అదే కోడి పందాల్లో, అదే జోదల్లో, అదే ప్యాకెట్లో,
అదే సినిమాలోకి, అదే అట్టాకు మొగలాగుల్లోకి వెళ్ళిపోయి మళ్ళా యేసుని వదిలిపెట్టి ఆయన మార్గాన్ని విడిచిపెట్టి లోకంలో వెళ్ళిపోతున్న ప్రతి మనిషి కూడా యేసు ఏం చేస్తున్నారంట? తన చేతులతో సిలువేస్తున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దైవజనమ ప్రతి మనిషికి కూడా రక్షించబడిన తర్వాత జీవితం కొత్తగా మారాలి. చదువు లేని వ్యక్తి ఎలా కొత్తగా మార్చబడతాడో, రక్షించబడిందని ఆలోచనలో మార్పు రావాలి, నీ తలంపుల్లో మార్పు రావాలి. గత కాలం ఉన్న మనిషి మారాలా. ఒకప్పుడు మొరటుగా ఉంటే, బూతులు మాట్లాడే వ్యక్తిగా ఉంటే, సినిమాలు చూసే వ్యక్తిగా ఉంటే, నాటికలు ఆడే వ్యక్తిగా ఉంటే, గొడవలు ఆడే వ్యక్తిగా ఉంటే, తాగుతున్న వ్యక్తిగా ఉంటే, కోడిపంది ఆడే వ్యక్తిగా ఉంటే, పేగ ఆడే వ్యక్తిగా ఉంటే, ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్మి కడగబడ్డావో ఇవన్నీ కూడా చావాలా. దేవుడి స్తోత్రం. దేవుని బట్టి కొత్తవాడిగా మార్చబడాలి. చూపులో కానీ, నడకలో కానీ, ఆలోచనలో కానీ, తలంపుల్లో కానీ, పద్ధతిలో కానీ ఒక మారుతున్న మనస్సుని నువ్వు దేవుడికి చూపించగలిగితే, అటువంటి వ్యక్తిత్వం దేవుడు చూడగలిగితే, అటువంటి కుటుంబాల దేవుడు కష్టాల్లో విడిచిపెట్టడు, బాధల్లో విడిచిపెట్టడు, రోగాల్లో విడిచిపెట్టడు. అటువంటి కుటుంబాలకు ఆత్మదేవుడు తోడుగా ఉండి వారికి స్నేహితుడిగా దేవుడు మారి అన్నదండలు అందించేవాడిగా మారి, ఏ కష్టాన్ని బట్టి వారు ఏడుతున్నారో, ఏ బాధను బట్టి వారు ఏడుతున్నారో, ఏ సమస్య ఏడుతున్నారో ఆ సమస్య భుజాల మీద వేసుకొని దేవుళ్ళో ఉన్న ఆశీర్వాదాన్ని, దేవుళ్ళో ఉన్న దీవెన్ని, సిరి సంపదలని, నూతన ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ను మారి చూపించిన మనుషులకి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని బట్టి ఏం చేయాలంట? వెలుగులోకి రావాలా. దేవుడి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేసుకు చదవమ్మా. మరలా యేసు, నేను లోకములకు వెలుగే వచ్చాను, నన్ను వెంబడించిన వారు చీకట్లో నడవక. చాలు, దేవుడి స్తోత్రం. ఈనాడు ఎంతో మంది యేసు నడిచి చీకట్లో పోతున్నారు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు ప్రజలతో చెప్పిన మాట, నేను వెలుగు ఈ లోకానికి వచ్చాను, నన్ను వెంబడించేవారు, నాతో నడిచే వ్యక్తులు, ఏ వ్యక్తులు కూడా చీకటి నడిచే అవకాశం లేదు. దేవుడి స్తోత్రం. నటించేవారు చాలా మంది ఉంటారు ఈ లోకంలో. దేవుడి స్తోత్రం. వారు యేసుతోనే ఉంటారు కానీ యేసు నడవరు. యేసు మాటలు వింటారు కానీ మాట నడిచే వ్యక్తులుగా ఉండరు. ఆనాడు యోధా జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే ఎక్కడో పనికిరాని వాడి జీవితానికి ప్రభు పరిచయం అయ్యారు. తన విశ్వాసం బట్టి దేవుడు పిలుచుకున్నారు. అనేక సంవత్సరాలు దైవజనమ యేసుతోనే ఉన్నాడు కానీ పైకి యేసుతో ఉన్న హృదయం మారలా. దేవుడు స్తోత్రం. యోధా జీవితం అంతా, గత కాలం అంతా డబ్బు పిచ్చి కలిగిన వాడు, అధికారం పిచ్చి కలిగిన వాడు, అటువంటి మనసు కలిగిన వాడిని దేవుడు పిలుచుకుంటే దేవుళ్ళకి వచ్చిన వ్యక్తిగా మారి బాప్టిస్టు పొందుకొని 3.5 సంవత్సరాల పాటు దేవుడు తోడున్నది ఉన్నాడు, ప్రభువుతో నడిచాడు. ప్రభు అద్భుతాలు చేస్తూ ఉంటే, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే పక్కనే చూశాడు. విలువ తన జీవితానికి శిష్యుడిగా విలువిచ్చాడు. కానీ అతని జీవితం గమనిస్తే దావజనమా, ఏ పాత జీవితము కలిగిన వాడిగా ఉండి దేవుళ్ళకి వచ్చాడో అదే పాత జీవితంతో ప్రభుని వెంబడించాడు. దేవుడి స్తోత్రం. ఒకసారి ఆలోచించే, యోధా జీవితం బాగుపడిందా? ఎక్కడైనా గొప్పవాడిగా మార్చబడ్డాడా? యవన కాలంలో సాతాను చేతుల్లో కీలుబొమ్మగా మారి ఉన్న జీవితాన్ని పోగొట్టుకున్న వాడిగా బైబిల్ చెప్తుంది. దేవుడు స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు ప్రభుతో నడుస్తున్నా హృదయాల్లో వెలుగు లేదు, ప్రభు నడుస్తున్న హృదయాల్లో గొప్పదనం లేదు, దేవుడితో పేరుకు ఉన్న వారి హృదయాలు చీకట్లో ఉంటున్నాయి, మనసు చీకట్లో ఉంటుంది, చూపు చీకట్లో ఉంటుంది, మాట చీకట్లో ఉంటుంది. వారు పగలు వెలుగ్గా ఉంటారు, రాత్రి చీకటి సంబంధాలుగా మారిపోతారు. దేవుడి స్తోత్రం. అటువంటి వారి జీవితాలు దేవుడి సన్నిధిలో ఉన్నా, ఎంతగా ప్రార్థించినా దేవుడితో ఉన్న వారి జీవితాలు బాగుపడవు. యోధా దేవుడితో లేడా? ప్రభుతో నడవలేదా? ఎందుకు వాడి జీవితం పాడైపోయింది? ఎందుకు వాడి బతుకు పాడైపోయిందంటే పేరుకి మాత్రమే దేవుడి బిడ్డగా ఉన్నాడు తప్ప హృదయములో మార్పు లేకుండా ప్రవర్తిస్తున్నా. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు పేరుకు దేవుడి బిడ్డలుగా ఉన్నారు. ప్రతి ఆదివారం మందిరికి వెళ్తారు, ఉపవాస కూడుకులు వెళ్తారు, కానీ వారి హృదయాల మట్టిగా దేవుడికి ఇవ్వకుండా, మనసు మార్చుకోకుండా పాత జీవితం ఉంటారు. దేవుడి స్తోత్రం. ఎలాగే దావచరమ కావుడే చర్చిలో బాగా ప్రార్థన చేస్తూ ఉంటుంది,
ఆమె ప్రార్థన చేస్తే చర్చ్ దదరిల్లిపోద్ది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారు చాలా చిన్న గొంతు కనుక ఆమెకే మైక్ ఎత్తూ ఉంటాం. ఆమె మైక్లో ప్రార్థన చేస్తే కంచు కంటలాగా దేవా స్తోత్రం 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 అంటే మొత్తం మారు మోగిపోతుంది. పాస్టర్ అనుకున్నారు, ఏమో నాకంటే పెద్ద భక్తురాలు ఉంది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు అలాగే ఇంటి పక్కన రోజు వెళ్తుంటే ఇంట్లో కూడా ఎప్పుడు చూసినామే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. చాలా ఆశ వచ్చింది పాస్టర్ గారికి, నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది. ఒక రోజు అన్నాడు అబ్బాయితో, బాబు మీ అమ్మ చాలా గ్రేట్ దేవుడు. ఎందుకండి రే చర్చిలో ఆమె ప్రార్థన చేస్తుంది, ఇంటిలో ప్రార్థిస్తుంది. ఎప్పుడు నేను మీ సందులోకి వచ్చిన స్తోత్రం 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 దేవుడు స్తోత్రం. పాస్టర్ గారు మా అమ్మను ఒకవైపు చూశారు, ఏంటి నువ్వు మాట్లాడేది, రెండో వైపు చూడలేరు. పాస్టర్ గారు దేవుడు స్తోత్రం, ఏంటారు అనేది. మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చే సందులో ఆరన కొడతారా? కొడతాను. ఈసారి ఆరన కొట్టకండి. ఏంటమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా మా సందులోకి ఆరున కొట్టొస్తారు కాబట్టి ఈసారి మీరు ఏం చేస్తారంటే ఆరున కొట్టుకొని రండి. మా అమ్మ రెండో రూపం చూ. దేవుడి స్తోత్రం. ఆ రాత్రి పాస్ నిద్ర పడతాను ఈ కదా ఇంటి చూద్దాం. దేవుడి స్తోత్రం. ఒకరోజు దేవజనమా సందు చివరిలో ఇల్లు ఉంటుంది. ఆ సందు చివరి ఎప్పుడు ఆ టీవీఎస్ బండి మీద ఆరున కొడితే ఈసారి ఆరున కొట్ట స్లోగా వెళ్తున్నాడు. ఈసారి అంట ఇంటికి వెళ్ళేటప్పటికి వస్తున్నాయి. అలా ఆయన్ని పిల్లల్ని పక్క లాలల్ని బూతులతో వాయించారు. దేవుడు స్తోత్రం. క్షణంగా పాస్గా చూసింది. స్తోత్రం 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 దేవుడు స్తోత్రం. ఎన్నాళ్ళు ఉన్నా దేవుడినే దుఃఖం పెట్టుచున్నారు జనమా. ఎన్నాళ్ళు ఉన్నా దేవుడినే దుఃఖం పెట్టుచున్నావు దైవం జనమా. మనుషులనే మెప్పించాలని చేసిన వేషాలన్నీ, మనుషులనే మెప్పించాలని చేసిన వేషాలన్నీ చూస్తున్నాడమ్మా ఆది దేవుడు. తగిన ఫలము చూస్తున్నాడమ్మా ఆది దేవుడు, ఇస్తాడు తగిన ఫలము. అటువంటి బ్రతుకు ఎన్నాళ్ళు దేవుడితో ఉన్నా, అటువంటి బ్రతుకు ఎన్నాళ్ళు దేవుడితో ఉన్నా. అలమే నీవు చూడవుగా, నీవే నీవు చూడవుగా, అలమే నీవు చూడవుగా, నీవే నీవు చూడవుగా. నీ నుండి దేవుడు దూరముగా ఎప్పుడు వెళ్ళి ఉన్నాడుగా. నీ నుండి దేవుడు దూరముగా ఎప్పుడు వెళ్ళి ఉన్నాడుగా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ప్రతి ఆదివారం మందికి వెళ్తున్నాను కదా, నేను మందు తాగినా పర్లా దేవుడు నాతోనే ఉంటుంది. తప్ప కొట్టాడు ఒకసారి, తప్పలు కొట్టండమ్మా. హల్లెలూయా. నేను 7 గంటలకల్లా మొగలాకులు మొదలెట్టి 10 చూసినా పర్వాలా, ఆదివారం మందికి వెళ్తున్నాను కనుక, జపాలు తపాలు చేసే బ్యాచ్గా ఉన్నాను కనుక దేవుడు దీవిత్తని చెప్పి అనుకో. దేవుడు స్తోత్రం. నేను కోడి పందులు ఆడినా పర్వాలా, పేకట ఆడినా పర్వాలా, ఏదైనా పర్వాలా, నేను బాప్తిస్మం పొందుకున్నాను కాబట్టి, మందికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాను దీవిస్తాడు. దేవుడు స్తోత్రం. నో 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 చరిత్ర జరగ. దేవుడు స్తోత్రం. చెడిపోయిన మనసు కలిగి మందుల్లో కూర్చుంటే దేవుడు అంగీకరిస్తాడా? లోక వేషాలన్నీ కూడా వేసి మందులో ఉంటే ప్రభు అంగీకరిస్తాడా? నీ కన్న బిడ్డల జీవితంలో తాగుబోతుగా ఒప్పుకుంటావా? తిరుగుబోతుగా ఉండాలి ఒప్పుకుంటావా? వ్యభిచారం ఒప్పుకుంటావా? దొంగ ఒప్పుకుంటావా? ఒక తల్లిగా నీ బిడ్డ పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నావు. నా కొడుకు నీతిమంతుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి, అవినీతిమంతుడిగా ఉండకూడదు, ఒక వ్యభిచారిగా మారకూడదు, ఒక చోతగాడిగా మారకూడదు, ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు చూసే టయానికి ఒక పరిశుద్ధుడిగా ఉండాలని కన్న పెళ్లిగా అనుకుని నీ జీవితంలో ఉంటే నీ దేవుడికి ఆ కోరిక లేదా?
ఆ కోరిక లేదా? ఒకవేళ నీ కొడుకు తాగుబోతైతే, వ్యభిచారైతే, నరహంతు దొంగ అయితే నీ ఆస్తిని ఇవ్వు, ఎప్పుడు మారు తబడతాంటావు. దేవుడి స్తోత్రం. ఆడు కోసమే ఆస్తిని సంపాదించావు, ఆడు కోసమే ముందే రాసి ఉంచేసావు. కానీ వాడు తాగుబోతుగా తిరుగుబోతుగా ఉంటే మట్టిగా ఆ రహస్యం బయట పెట్టకుండా అంటావో, నువ్వు ఎప్పుడు మారుతావో కూతురా అప్పుడు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, పేరుకి మాత్రం నాతో ఉండి నా మందిరంలో ఉండి నువ్వు ఆరాధించే వ్యక్తిగా ఉన్నా మనుషులందరూ నీ వ్యాసన మెచ్చుకోవచ్చావు కానీ నాకు దొరికేతావు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో మార్పులు లేకుండా వెంబడిస్తున్నావా? ఉదయం మార్చుకోలేదా? ఆలోచనలు మార్చుకోలేదా? గత కాలం అంతా దేవుళ్ళు లేనప్పుడు జపాలు తపాలు చేశారు, రకరకాల కార్యక్రమాలు వెళ్ళిపోయారు. నీవు నాలోకి వచ్చిన తర్వాత కూడా ఆ తగ్గ మనసు నీకు లేక, ఆ హృదయం నీకు లేక, ఆ ఆలోచన లేక నా సన్నిధిలో ఉండి ప్రభువా నా కుటుంబాన్ని దీవించమంటున్నావు, నా బిడ్డలు దీవించమంటున్నావు, నా భార్యను దీవించమంటున్నావు, అప్పులు లేకుండా చేయమంటున్నావు. ప్రభు అంటాడు, నాకు చేత కాదురా. దేవుడి స్తోత్రం. ఎందుకు చెయ్యో? దేవుడి స్తోత్రం. నేను పరిశుద్ధుండ్రా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక పరిశుద్ధ దేవుడికి ఈ లోకం వచ్చాను కనుక అవినీతి మందుల ద్వారా ఏ కార్యం చూడలేదు. పాపంలో ఉన్నవారు అదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. చెడులో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు నా వద్ద ఆశించొద్దు. నీ మనసు మార్చుకొని రా, హృదయం మార్చుకొని రా, నీ తల మార్చుకొని రా. నీ జీవితం మార్చుకుంటే, నీ మనసు మార్చుకుంటే, నీ అలవాట్లు వదిలిపెట్టి వచ్చే వ్యక్తిగా ఉంటే అప్పుడు ప్రార్థించు. నీకేది కావాలో కోరుకో, నిలిచేవాడిగా మారిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఊర్లో జక్కయ్య అనే వ్యక్తి కనబడుతూ ఉన్నాం. చాలా డబ్బు ఆశ కలిగిన వ్యక్తి. మనుషుల వద్ద వడ్డీ వ్యాపారం చేసి బారు వడ్డీ, చక్రవడ్డీ అని చెప్పి రకరకాల మనుషుల వద్ద వ్యాపారం చేస్తూ ఉంటే ఆ నోట ఈయన ఒక మాట కనబడదు. ఎవరో నజరు యేసుక్రీస్తు అంట. అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడంట. కుంటువారు నడుస్తున్నారు, మోగవారు వింటూ మాట్లాడుతూ ఉన్నారు, చెవిటి వారు వినగలుగుతున్నారు, చనిపోయిన బతుకుతున్నారంటే ఆయన ఒక్కసారి చూద్దామని బయలుదేరి. దేవుడి స్తోత్రం. గతకాలం అంతా అలా డబ్బు సంపాదించి ఆలోచించేవాడు మనసు ఎక్కడిపోయింది. ఇప్పుడు యేసును చూడాలా. గతకాలం అంతా ఎవరిని పట్టుకుంటే బాగా గుంజుదామా చూసేవాడు, ఎవరికి చక్రవడ్డీ కడదామని చూసేవాడు. కానీ ఒక మాట వినడం వల్ల చిన్న విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం బట్టి దావజనం యేసును చూద్దాం వెళ్తే కొన్ని లక్షల మంది ఉన్నారు. దేవుడి స్తోత్రం. జక్కే చాలా పొట్టువాడు అనుకున్నాడు, ఇన్ని వేల మంది మధ్య ఆయన కనబడతాడు. దేవుడి స్తోత్రం. అయినా పర్వాలా ఈ దారిలో వస్తాడు. ఏంటమ్మా? అయినా పర్వాలా ఈయన ఈ దారిలో వస్తాడు కనుక ఆయన వచ్చే వరకు కూడా ఏం చేస్తానంటే ఈ మేడి చెట్టు మీద కూర్చున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యేసు ఏ మార్గంలో వస్తాడు ముందే తెలుసుకున్నాడు. చక్కని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ యేసు వచ్చే మార్గంలో ముందుగా వెళ్ళి ఆ చెట్టు మీద ఒంగోని ఎప్పుడు వస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ లోపు దావచారు మా యేసుక్రీస్తు వేల మంది నడుచుకుని వస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా యేసు జక్కయ్య తెలియదు, జక్కయ్య యేసుకు తెలియదు. ఫస్ట్ టైం ఒక కొంపక రాగానే అన్నాడు, జక్కయ్య కిందికి దగ్గర అచ్చుతాడు. దేవుడి స్తోత్రం. ఆశ్చర్యపోయాడు. దేవుడి స్తోత్రం. జక్కెరగానే పైన వాడికి కొన్ని షాక్ వచ్చి, నా పిల్లలు తెలుసు, కిందికి దిగిరా, నేడు నీ ఇంటికి ఏం చేస్తున్నాను, రాబోతున్నాను. దేవుడి స్తోత్రం. జక్కయ్యకి మైండ్ ఇదేంటిది, ప్రభువును చూస్తే చాలనుకున్నాను, కానీ ప్రభు నా ఇంటికి వస్తాడా? నీ దుర్మార్గున్నే, వడ్డీ వ్యాపారం చేసేవాడిని, ప్రజలను బాధ పెట్టేవాడిని, అలాంటి వాడు కొంపకు వస్తారంటే లేదు, నీ ఇంటికి వస్తాను జక్కయ్య. దేవుడి స్తోత్రం. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగు పెట్టిన తర్వాత గడగడ వణుకుపోతూ ఉన్నాడు. ప్రభా నీ దుర్మార్గున్నయ్యా, అవినీతి పరుండయ్యా, వడ్డీ వ్యాపారం చేసే వ్యక్తినయ్యా. ప్రభా ఇదిగో నేను చెప్తున్నా ప్రభా, ఎవరి దగ్గర అన్యాయంగా రూపాయి తీసుకుంటే 1కి 4